హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య. ఈరోజు మీకు నిజాంపేట ఏరియాలో హౌస్ రెంట్స్ ఏ విధంగా ఉన్నాయి వాటి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఈ జేఎన్టీయు కాలేజ్ దగ్గర, ఆ జేఎన్టీయు కాలేజీ మెట్రో స్టేషన్ దగ్గర మెయిన్ రోడ్లో ఒక గుడి ఉంటుంది. ఆ గుడి నుంచి లోపలికి వెళ్తే మీకు నిజాంపేట వస్తుంది. ఇది గుడి, ఈ రోడ్లో ఈ గుడి నుంచి లోపలికి వెళ్తే నిజాంపేట ఏరియా వస్తుంది. ఈ ఏరియాలో హౌస్ రెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, మీకు 1 BHK అయితే అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ రెంట్ వచ్చి 11,000, 12,000 అట్లా ఉన్నాయి. అదే మీకు 1 BHK సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే రెంట్ మీకు 13,000, 14,000 అట్లా చెప్తున్నారు. తర్వాత 2 BHK అయితే అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ వచ్చి 15,000, 16,000 అట్లా ఉన్నాయి రెంటు. ఇక 2 BHK సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 18,000, 19,000 అట్లా ఉన్నాయి రెంటు. ఈ మెయిన్ రోడ్ హైవే నుంచి మీకు లోపలికి వెళ్ళాలి. లోపల ఒక 3 kilometers, 2-3 kilometers వెళ్తే మీకు అప్పుడు నిజాంపేట వస్తుంది. అక్కడ ఈ మధ్యలో కూడా చాలా కాలనీస్ ఉంటాయి. అన్నీ కూడా ఏరియా అంతా బాగుంటుంది. అంతా రెసిడెన్షియల్ ఏరియా, అన్ని అపార్ట్మెంట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కువ తెలుగు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఈ ఏరియా అంతా కూడా. ఇక 1 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 17,000, 18,000 చెప్తున్నారు రెంటు. అలాగే 2 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే 25,000 నుంచి 28,000 దాకా చెప్తున్నారు. ఇక 3 BHK అయితే సెమీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఉన్నాయి. 23,000 నుంచి 25,000 వరకు చెప్తున్నారు ఈ ఏరియా. ఇక సింగిల్ రూమ్లు అయితే ఈ ఏరియాలో ఉండేది చాలా తక్కువ. సింగిల్ బెడ్రూమ్లు కూడా చాలా తక్కువ, ఎక్కడో ఒకటి ఉన్నాయి. ఎక్కువ అయితే 2 BHKలు, 3 BHKలు అన్ని అపార్ట్మెంట్లే ఉన్నాయి ఇక్కడ ఏరియా అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో హౌస్ రెంట్స్ ఎక్కడెక్కడ ఖాళీ అవుతున్నాయి, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అనేది మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ, బాయ్.